హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఈరోజైతే సండే వ్లాగ్ వచ్చేసి మరి మా ఆయనైతే వెళ్ళిపోయారండి ఆఫీస్కి. అయితే ఆయన వెళ్ళిన తర్వాత మరి ఇంకా మేమైతే ఇంకా పిల్లలకైతే ఉప్మా అయితే చేశానండి. ఉప్మా పిల్లల్ని అడిగేసి మరి చేశానండి. మరి పిల్లలు సరే అనేసి చెప్పగానే చేశాను. మరి ఫ్రాంకీని అయితే తినడానికి రమ్మని అంటుంటే, వద్దు మమ్మీ నాకు తినను, నాకు ఇష్టం ఉండదు అనేసి అంటున్నాడు. కొంచెం కోపం చేశాను నేనైతే. మిమ్మల్ని అడిగే కదా చేశాను అనేసి అన్నప్పుడు ఇంకా ఫ్రాన్సీ అయితే వాళ్ళ అన్నయ్యని కన్విన్స్ చేయగానే వచ్చి తినేస్తున్నాడండి. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తింటున్నానండి. ఇంకా కొంచెం ఫ్రాంకీకి ఇష్టం ఉండదండి, కొంచెం లైట్గా ఇష్టపడడు. అయినా నేను వాళ్ళని అడిగే చేశాను. అప్పటికి అడిగినప్పుడు సరే మమ్మీ అని అనగానే నేను చేశాను, లేకుంటే నేను చేసేదాన్ని కాదండి. ఇక్కడ ఇప్పుడైతే తినేస్తున్నాడండి. ఇంకా మా ఆయనకైతే ఇంకా చపాతీ చేసి ఇచ్చేసానండి. ఇంకా బాక్స్ కూడా పెట్టేశాను. చపాతీ తినేసి వెళ్ళిపోయాడు. ఆయనకైతే ఇంకా చపాతీ అంటేనే ఇష్టం అండి. ఉప్మా కానీ, దోశ కానీ, ఇడ్లీ కానీ ఇవి ఇష్టం ఉండవండి. అట్లా ఇంకా ఫన్నీ అయితే తినడం అయితే అయిపోయిందండి ఫన్నీకి. ఇంకా వాటర్ కూడా తాగేస్తున్నాడండి ఫన్నీ. ఫ్రాన్సీది కూడా అయిపోయిందండి. ఇంకా హ్యాండ్స్ వాష్ అయితే చేసేసుకుంటున్నాడండి. ఇంకా నేను ఇంకా ఫ్రాంకీ తింటున్నామండి. ఇంకా ఫన్నీ ప్లేట్స్ కూడా తీసేస్తున్నాడు. మా పిల్లలకి అలవాటు అండి చిన్నప్పటి నుండే. చూడండి నాటీ బాయ్ ఎలా వెక్కిరిస్తూ వెళ్తున్నాడు. అలా చేస్తుంటాడండి. ఫన్నీ పనులన్నీ ఫన్నీగా చేసేస్తుంటాడండి. వాణిని మేము చిన్నప్పటి నుండి ఫన్నీ అనే పేరుతో పిలుస్తాము. అలాగే ఫన్నీగానే పనులన్నీ చేసేస్తుంటాడంటే ఇంక ఇల్లైతే సర్దుకోవడం అయితే స్టార్ట్ చేసేసానంటే బెడ్ అంతా దులిపేసుకున్నాను, దుప్పట్లన్నీ మడత పెట్టేసుకున్నానండి. ఇంకా పిల్లలకైతే చెప్తున్నాను స్నానానికి వెళ్ళండి అనేసి. ఇంకా వాళ్ళైతే అంటున్నారు నేను చేయను అనేసి. నేనైతే ఇంకా వారిని లైన్గా పంపిస్తానండి. డైలీ ఎలాగైతే ఫస్ట్ పెద్ద బాబు, తర్వాత సెకండ్ బాబు, తర్వాత చిన్నోడు ఎలాగైతే చేస్తుంటారో అలాగే నేను చెప్తున్నాను, డైలీ అలాగే చేయాలి ఇంకా అనేసి. వాళ్ళు నవ్వుతున్నారండి ఇంకా పక్క నుండి. అలాగండి ఇంకా సర్దుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయండి, ఇంకా తోమేయాలండి. ఇంకా గిన్నెలు, ఇంకా పిల్లలకి వాటర్ కూడా పెట్టేశానండి. ఇంకా నేనైతే వాటర్ తాగేశాను. తాగిన తర్వాత మరి తోమేసుకుంటున్నానండి ఇంకా గిన్నెలు. నేనైతే డస్ట్బిన్ దగ్గరగానే పెట్టుకుంటానండి. ఇది నా ఇంట్లో ఉండే చిన్న చిన్న అంట్లు వేసుకోవడం కోసం ఇంకా ప్రతి మాటికి బయటికి అయితే వెళ్ళిపోనండి. డస్ట్బిన్కి చిన్న కవర్ అయితే పెట్టేసుకొని అందులో వేసేసుకొని ఆ గిన్నెలని అయిపోయిన తర్వాత మళ్ళీ అది తీసేసి అది కూడా మరి నీట్గా కడిగేసుకొని పెట్టేసుకుంటానండి. అంట్లు అనేవి డైలీ ఇంట్లో ఉంచుకోనండి, బయటికే పంపించేస్తాను, బయట పడేస్తుంటాను డస్ట్బిన్లో. అలాగా గిన్నెలు అయితే మరి తోమేసుకున్నానండి. ఇంకా పాలు వచ్చాయండి, పాలు అయితే వేడి చేయడానికైతే మరి గ్యాస్ పైన పెట్టేశానండి. గిన్నెలు అయితే తోమడం అయిపోయిందండి. ఇంకా కడిగేసుకుంటున్నానండి. ఇంకా గిన్నెలు కడిగేసుకున్న తర్వాత గ్యాస్ కూడా ఇంకా కడిగేసుకుంటానండి. పాలు కూడా దాదాపు వేడైపోయాయండి. ఇంకా ముందుగా గ్యాస్ కడిగేసిన తర్వాత పెట్టేస్తే మళ్ళీ పాలు ఎక్కడ పడిపోతాయో అనేసి నేనైతే గ్యాస్ కడిగేకంటే ముందే ఓటంతా క్లీన్ చేసేకంటే ముందే నేను పాలైతే వేడి చేసేసుకుంటానండి. అయిపోయాయండి, గ్యాస్ కూడా క్లీన్ చేసేసాను దాదాపు. ఇంకా మంచి వంట కోసమైతే ఇంకా బిందెనైతే క్లీన్ చేసేస్తున్నానండి. బిందె కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా సెల్ఫులు, ఇంకా పక్కన టేబుల్, చైర్స్ ఇవన్నీ తుడిచేసుకుంటానండి. ఈరోజు అనే కాదండి, డైలీ నాకున్న అలవాటు అండి. డైలీ క్లీన్ చేసేసుకుంటాను. ఇల్లు తుడుచుకోవడం అయితే స్టార్ట్ అయితే చేశాను. పిల్లలు స్నానం అయిపోయింది. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసానండి. ఇంకా సాయంత్రం వచ్చేసి నేను ఫ్రాంకీకి ఆలు ఫ్రై చేసేసాను, ఎగ్ ఫ్రై చేసేసానండి. మా కొనేసి